దాని బదులు ఏదైనా మినరల్ వాటర్ తీసుకోవడం ఉన్నది. పిల్లలు 8 years ఏజ్ దాటే వరకు తర్వాత పర్వాలేదు. సార్ అలాంటి ప్రాంతంలో ఉండేవారికి అసలు ఈ దంతాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరేం సూచనలు చేస్తారు? అలాంటి ప్రాంతాల్లో ఉన్న వారికి గ్రౌండ్ వాటర్ కానీ ట్యాప్ వాటర్ కానీ అవాయిడ్ చేసి, పూర్తిగా అవాయిడ్ చేసి కొంతవరకు అవాయిడ్ చేసుకోవాలి. ఈ ప్యూరిఫైయర్స్ యూజ్ చేసి ఆ ప్యూరిఫైడ్ వాటర్ తాగడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ డిసీజ్ అనేది రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. పూర్తిగా అసలు దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే సింపుల్గా మీరు ఎలాంటి సజెషన్లు చెప్తారు? ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. దంతాలు ఆరోగ్యంగా ఉండాలి. డైలీ 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. ఉదయం లేచిన తర్వాత, రాత్రి డిన్నర్ చేసి పడుకునే ముందు. ఏం ఆహారం తీసుకున్నా కానీ వాటర్ తీసుకొని ఉక్కిలించి చూసేయడం, మౌత్ వాష్ వాడటం. ప్రతి 3 నెలలకి బ్రష్ మార్చేసేయాలి. బ్రష్ కూడా సాఫ్ట్ టూత్ బ్రష్ వాడాలి. ప్రతి 6 నెలలకి మీ నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకోవాలి. ఇవి చేసుకుంటే మనకి ఏ సమస్య ఉన్నా కానీ బిగినింగ్ స్టేజెస్లోనే తెలిసిపోతుంది. ఆ బిగినింగ్ స్టేజెస్లోనే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మనం ఉప్పు నీటితో కానీ పసుపు నీటితో కానీ వాష్ చేసుకోవచ్చా? పసుపు నీళ్ళతోని అంటే దానివల్ల ఏం యూజ్ ఉండదు మనకి. ఉప్పు నీటితోని చేసుకోవచ్చు. చిగుర్లు బాగా క్లీన్ అవుతాయి. మౌత్ వాష్ వరకే చేసుకోవాలి. మౌత్ వాష్ వరకు మాత్రమే చేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో ఉప్పు వేసుకోవాలి. ఉప్పులు చూసేయటం చిగుర్లకి కొంచెం ఆరోగ్యకరం. సరే, ఈ మధ్యకాలంలో ఈ టూత్ బ్రష్లు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా వచ్చాయి, అంటే మిషనరీ ఐటమ్స్ వచ్చినాయి. అది వాడవచ్చా? ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ వాడితే జనాలు ఇంకా లేజీ అయిపోతారు. ఆ యాక్షన్ కూడా ఉండదు, చేయి కూడా కదదు. ఓన్లీ చెయ్యి ఇట్లా పెట్టుకొని ఇట్లా చేసుకుంటారు. మంచిదే, వాడవచ్చు, వాడొద్దని కాదు. పిల్లలకి ఎక్కువ సజెస్టబుల్. ఎందుకంటే పేరెంట్స్ పిల్లలకి బ్రష్ చేంజ్ చేసే టైం లేదు ఈరోజు. సో పిల్లలకి ఎలక్ట్రానిక్ బ్రష్ ఇవ్వటం బెటర్. వాళ్ళకి కరెక్ట్ క్లీనింగ్ అవుతుంది. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ప్రాపర్ దాన్ని యూజ్ చేసే పద్ధతి తెలిసిన వాళ్ళు వాడటం సజెస్టబుల్. ఎలా పడితే అలా వాడితే పళ్ళకి మళ్ళీ కొత్త సమస్య యాడ్ అవుతుంది తప్ప, చిగుర్లు వాచిపోవడం, ఏమన్నా చినిగిపోవడం కానీ జరుగుతుంది. కొత్త సమస్య యాడ్ అవ్వటమే తప్ప దానివల్ల మళ్ళీ మనకి లాభం అనేది ఉండదు పెద్దగా. సరే, చిగుర్లలో వాపు ఎందుకు వస్తుంది? అలాగే ఏదైనా అరటి పండ్లు తిన్నప్పుడు కానీ రక్తం కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎలాంటి ఇదేమన్నా వ్యాధ, ఏమన్నా చికిత్సతో తగ్గేదేనా? చిగుర్లు నుండి రక్తం రావటం వివిధ రకాల కారణాలు. బీపీ అయి ఉండొచ్చు, షుగర్ అయి ఉండొచ్చు, స్మోకింగ్ వల్ల కూడా చిగుర్లలో రక్తం వచ్చే అవకాశాలు ఉంటాయి. తిన్న ఆహారం అంతా పేరుకపోయి పళ్ళలో ఇరుక్కుపోయి దానివల్ల కూడా రక్తం రావచ్చు. సో ఇది విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా రావచ్చు. వివిధ రకాల కారణాలు ఉన్నాయి. సో ఒకటే అని మనం రూల్ అవుట్ చేయలేము. సో ప్రాపర్ మెయింటెనెన్స్, హైజీన్